వరకు 7 నుంచి 9 వచనాలు, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు. యెహోవా మా తిరుగుబాట్లు అనేకములు నీకు విరోధముగా మేము పాపం చేస్తుంది. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే నీ కార్యము జరిగించు. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె ఉన్నావు. రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుల వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వారి వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మల్ని చెయ్యి విడవకుండా. దేవుడి పరిశుద్ధ లేఖనాలను వెనుకలు దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మనుషుల మీ పాదములకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా నీ కృపారెక్కల నీడలో మన కాచి భద్రపరిచి క్షేమమును అనుగ్రహించి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మా జీవితంలో మరొక పునరుత్థాన దినాన్ని అనుగ్రహించి దీన్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించింది. సన్నిధిలో చేర్చమని స్తోత్రములు తండ్రి. చదవబడిన పరిశుద్ధ లేఖనాలను మీరు దీవించి ఆశీర్వదించి మా ఆధ్యాత్మిక జీవితాలను మేలుకరంగా మాట్లాడుచుండగా శ్రద్ధ కలిగి చెవియొగ్గిని మాటలు మేము వినటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. చదవబడిన పరిశుద్ధ లేఖనాలను మేము అనుసరించడానికి కూర్చుంటుంది. యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇలా యెహోవా మా తిరుగుబాట్లు అనేకములు నీకు విరోధముగా మేము పాపం చేస్తుంది. మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. 7వ వచనంలో వారు మాట్లాడుతున్నది వారి జీవితంలో ఉన్నటువంటి పాపమును బట్టి మాట్లాడుతున్నారు. 8వ వచనంలో మనం గమనిస్తే, ఇశ్రాయేలులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశమై ఉన్నావు. ఇంకేమంటున్నారంటే, ఏలా రాత్రి వేళను బస చేయడం గుడారం వేయి ప్రయోజస్తులుగానే ఉన్నాం. ఇంకా ఏమంటున్నారు, భ్రమసి ఉన్న వారి వలెను, రక్షింపలేని సూర్యుడి వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారు, మమ్మల్ని చేయబెట్టుకున్నాం. చాలాసార్లు ప్రియులారా, దేవుడు పదే పదే దేవుని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు మనం సరిగా ఆలోచన చేయకుండా మనం జీవిస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క మాటలు ప్రియులరా మనం గమనించినట్లయితే, వారి పాపము వారే ఒప్పుకుంటున్నారు. వారి పాపమును బట్టి ఏమంటున్నారు, మా తిరుగుబాట్లు అనేకములు అని చెబుతున్నారు. మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నవి అంటున్నారు. తర్వాత నీ నామమును బట్టి నీవే కార్యం జరిగించు. మాలో పాపములు ఉన్నాయి, దోషములు ఉన్నాయి, తిరుగుబాటుతనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేయమంటున్నారు, నీ కార్యం జరిగించు. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశమై ఉన్నావు అంటున్నాడు. పరదేశి అనంటే, పరదేశి అంటే కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయేవాడు. తర్వాత
రాత్రి వేళ బస చేయడం, గుడారం వేయు ప్రయాణస్తుల వలె ఉన్నాం. బస చేయడం అనంటే వారు ఆ దినాల్లో ఒక ఊరు నుంచి మరో ఊరికి ప్రయాణం చేస్తున్నప్పుడు వారు అక్కడ గుడారం వేసుకొని భోజనం చేసేవారు. ఇశ్రాయేలీయులు కానీ మరి ఎవరైనా కావచ్చు. ఇర్మియా కాలంలో ఒకరి చోటు నుంచి మరో చోటుకు పోయేటప్పుడు వీళ్ళు వారి గుడారాలు ఒక చోట వేసుకొని రాత్రి అయిందంటే అక్కడ గుడారం వేసుకొని వారు ప్రయాణం చేసి మరలా తెల్లవారిన తర్వాత మరలా ప్రయాణమై వెళ్ళేటటువంటి వారు. ఇప్పుడు దేవుణ్ణి ఏమంటున్నారు వాళ్ళు? నువ్వు రాత్రి వేళ బస చేయడానికి గుడారం వేసుకున్న వాడి వలే ఉన్నావు. అంటే మా మధ్య ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉన్నావు అంటున్నారు. ఆశ్రయుడా, కష్టకాలంలో మమ్మల్ని మేము ఆశ్రయించడానికి నేను మాకున్నావు ఆశ్రయుడా అంటున్నారు. తర్వాత కష్టకాలమున వారికి రక్షకుడా అంటున్నారు. మా దేశంలో నీవేళ పరదేశం వలె ఉన్నావు అని. కనుక ప్రియులారా, వీరి యొక్క ప్రార్థన ఎలా ఉంది అని అంటే చాలా మరి విచిత్రంగాను, వారి యొక్క ప్రార్థన వారి జీవితాలను సరిగ్గా చూసుకున్నటువంటి రీతిలోనూ వీరి ప్రార్థన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే వారి జీవితంలో తిరుగుబాటుతనం ఉంది, దోషం ఉంది, పాపం ఉంది. ఆయన ఏమంటున్నారు? వాళ్ళు మొదటగా చేయాల్సిన పని ఏమిటి? దేవుని సన్నిధిలో ప్రభువా, మరి మా తిరుగుబాటు ఉంది మాలో, ఆ తిరుగుబాటుతనాన్ని మేము ఒప్పుకుంటున్నాం అని ప్రార్థన చేయాలి. మా దోషములు మా మీద దోషారోపణ చేయించున్నవి అని చెబుతున్నారు. అయితే వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? మా దోషముని పరిహరించు ప్రభువా అని చేయాలి. మరలా ఏమంటున్నారు? నీకు విరోధముగా మేము పాపం చేస్తే అంటున్నారు. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? పాపం ఉంది అని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఈ పాపమును క్షమించు అని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఇవేమి కూడా వారు చేయకుండా వాళ్ళు ఏమంటున్నారంటే, ఆశ్రయుడా, కష్టకాలంలో మాకు రక్షకుడా, నువ్వు పరదేశం వలె ఉన్నావు, నీవు మరి ఒక రాత్రి గుడారం వేసుకొని బస చేయవాని వలె ఉన్నావు అని మాట్లాడుతున్నారు. ఇంకా ప్రియులారా, ఈ సమయమందు ఇశ్రాయేలీయులు కరువు కాలంలో ఉన్నారు. ఎందుకంటే 14 మొదటి వచనంలో ఆ మాట మరి ఉంది. కరువు కాలమున జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, యోధా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నది, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చే అంగలార్పు పైకెక్కుచున్నది అని ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? కరువు కాలంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఆహారము లేనప్పుడు, నీళ్లు దొరకనప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ చేయడం కూడా ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నారు? వారి దోషము, వారి పాపము, వారి జీవితంలో ఉండే తిరుగుబాటు అలానే ఉన్నాయి. కానీ మా రక్షకుడా, మాకు ఆశ్రయుడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఎలా అంటున్నారంటే, నీవు రక్షింపలేని సూర్యుని వలె ఎలా ఉన్నావు, నువ్వు రక్షించగలవు కదా అని చెప్పాడు. చాలాసార్లు ప్రియులారా, మన జీవితాలు కూడా ఇలాగే, మన జీవితంలో ఉన్నటువంటి పాపము, దోషము, తిరుగుబాటుతనము, దేవుని వాక్యానికి లోబడినటువంటి జీవితము ఎన్నో మన హృదయంలో, మన జీవితంలో దాచిపెట్టుకొని మనం చేసే ప్రార్థనలు ఏమిటంటే, ప్రియులారా, దేవా నువ్వు గొప్ప దేవుడు, మహత్కార్యాలు చేయగలిగిన వాడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని మనం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, మన ప్రార్థన, మన విజ్ఞాపన అన్యాయంగా ఉండకూడదు, న్యాయంగా ఉండాలి. మనం దేవుని సన్నిధానం నమ్మకంగా జీవిస్తూ మనం దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలను కలిగి మనం ప్రార్థన చేయాలి. అది న్యాయమైనటువంటి జీవితం, మరి ఒక విశ్వాసికి తగినటువంటి జీవితం. కనుక ఇలాంటి ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడా అనంటే
ఆయన అంగీకరించడు. దేవుడు చెప్పినట్లుగా మన జీవితాన్ని ముందు సరి చేసుకోవాలి, హృదయాన్ని బాగు చేసుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా నడిస్తేనే ఆ ప్రకారంగా మనం చేసే ప్రార్థనలు మరి న్యాయంగా ఉంటాయి. దేవుడు ఆ ప్రార్థనలు వింటాడు. మనకి కష్టకాలమైనా కరువు కాలమైనా మనకి సహాయం దొరికేది ఎప్పుడు అని అంటే ఆయన ఎదుట న్యాయంగాను పరిశుద్ధంగాను విధేయతతో మనం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనకి మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ఎందుకంటే 10వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. చదవండి. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరిస్తున్నాడా? ఎలా ఉన్నట్టు వారి జీవితం? ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడుచున్నారు అని చెప్తూ ఉన్నారు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కొన్నిసార్లు ప్రియులారా, ఎంత దేవుని వాక్యం వింటున్నా, ఎంత బోధ చేస్తున్నా, ఎంతగా దేవుడు సంధిస్తున్నా, ఎంతగా దేవుడు వాక్యం చేత మనల్ని నలగొడుతూ ఉన్నా, మన జీవితాలు మాత్రం ఇలా దేవుడు చెప్పినట్లుగా ఉండడం లేదు. ఈ దినాలు ప్రార్థనలు చాలా పొడుగుంటాయి, కానీ మన ప్రార్థనలు చాలా పొడవుంటాయి. దీర్ఘకాల ప్రార్థనలు మనం చేస్తాం, కానీ దేవుడు ఎటువంటి హృదయాన్ని కలిగి చేయమంటున్నాడు, ఏ ప్రార్థన ఆలకిస్తున్నాడో, ఏం బోధిస్తున్నాడో అది మనము గమనించి మన ప్రార్థనలు చేస్తే మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. అడ్డం లేకుండా, కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతున్నారు. విచ్చలవిడి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ దేవుని లోబడకుండా తిరుగుబాటు చేస్తున్నారు. వారి జీవితంలో పాపం ఉంది, దోషం ఉంది, కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతూ బ్రతుకుతూ ఇప్పుడు ఏమంటున్నారంటే ఆశ్రయుడా, కష్టకాలంలో రక్షకుడా అని ప్రార్థన చేస్తున్నారు. కనుక మరి ప్రియులారా, యెహోవా అయితే, దేవుడైతే ఏమంటున్నాడంటే ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడు ఇచ్చగలిగిన వారై ఉన్నారు. వారి ఇష్టానుసారంగా జీవించడానికి తిరిగితే ఒకలాగా ఉంటుంది, కానీ వారి జీవితంలో అలాంటి కోరికే ఉంది ఎల్లప్పుడూ కూడా. తర్వాత ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరి యెహోవా నాతో ఇట్లనని ఎవరితో? ఇర్మియాతో అంటున్నాడు. ఏమని? వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయము. వింటున్నారా ఈ మాట? వారి ప్రార్థన వినకపోవడం కాదు, అసలు నువ్వు కూడా ప్రార్థన చేయదు ఇర్మియా అంట. కొన్నిసార్లు ప్రియులారా, మన జీవితాలు మనకి ఇష్టం వచ్చినట్టుగా, మన కాళ్ళకు అడ్డం లేకుండా మనం జీవిస్తూ, మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి బ్రదర్ సిస్టర్ అని మనం అంటూ ఉంటాం. నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే ఇంకొకరి ప్రార్థన కూడా ఆయన అంగీకరించడు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ప్రార్థన మానేశాను, మనం వాక్యం చదవడం మానేసాం, మన జీవితంలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవడం మానేసాం, మన జీవితాన్ని చక్కదిద్దుకోవడం మానేసి నువ్వు ప్రార్థన చేయి బ్రదర్, నువ్వు ప్రార్థన చేయి సిస్టర్ అని అంటే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను వారి ప్రార్థన వినకపోవడం కాదు, నీవు కూడా వారి ప్రార్థన వినకు అంటున్నాడు. ఇంకా మరి ప్రక్క పేజీలో మనం చూద్దాం. 15వ అధ్యాయం మొదటి భాగంలో చదవండి త్వరగా. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, మోషేయు సమూయేలు నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు. ఎవరు నిలబడినా? సమూయేలు నిలబడినా, మోషే నిలబడినా ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు లేదు. ఎందుకనంటే వారి పాపం విషయంలో వారికి పశ్చాత్తాపం లేదు, వారి దోషముల విషయంలో వారికి మరి పశ్చాత్తాపం లేదు. వారి జీవితం, వారి తిరుగుబాటుతనం వారి జీవితంలో ఉంది, వారి పాపం వారిలో ఉంది, వారి దోషం వారిలో ఉంది. మరి పైగా వారు చేసేటటువంటి ప్రార్థన ప్రియులారా చాలా విచిత్రంగా ఉంది. కనుక దేవుడే మాట్లాడుతున్నాడు, ఈ జనులు
తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరగలాడు ఎచ్చగలిగి ఉన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పి నువ్వు ఒకవేళ అనుకుంటే, దేవుని మాటకు లోబడకుండా వాక్యానికి విరోధంగా జీవిస్తూ నా ఇష్టము నా జీవితం అవసరం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు దేవాలు గొప్ప దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేస్తావు, గొప్ప కార్యాలు చేస్తావని ఈ విధంగా మన గొంతు మార్చి మన భావోద్రేకాలు మార్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని ఒకవేళ అనుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని చక్కదిద్దుకోకుండా, నీ పాపం దేవుని సన్నిధిలో పరిహరించుకోకుండా, నీ జీవితంలో దోషం ఏదో కడిగేసుకోకుండా, నీ తిరుగుబాటుతనం మానుకోకుండా కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతూ ఉన్నావు అనుకో, దేవుడు మరలా నీకు అవసరం వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చెల్లుబాటు కాదు. దయచేసి ఆలోచించాలి. అది కూడా నీ ప్రార్థన వినబడదు, మీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన కూడా దేవునికి వినబడదని జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉన్నతమైన జీవితం ఏమిటంటే, ఎప్పుడో కరువు వచ్చినప్పుడో, కాటకం వచ్చినప్పుడో, శ్రమ వచ్చినప్పుడో కాదు, కానీ ప్రతి దినం దేవునితో మనం సమాధానపడి మనం ప్రతిదినం ఆయన సహవాసంలో జీవించాలి. ఇది క్రైస్తవ నైజం. దేవుని నమ్ముకున్న పిల్లల యొక్క జీవితం ఏంటంటే, ప్రతిదినం దేవుని సన్నిధానంలో ఆయనతో కలిసి నడవాలి, బ్రతకాలి అని అంటే, ఆయన అనుమతి మనకు ఉండాలి అని అంటే, ఆయనతో మనం బ్రతకాలంటే తప్పనిసరిగా మన జీవితాన్ని చక్కదిద్దుకొని పాఠాలు నేర్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ జీవితాన్ని ఆయన నిజమే ఆశ్రయుడే, కష్టకాలంలో రక్షణ ఇచ్చేటటువంటి రక్షకుడే. వాళ్ళే చెబుతూ ఉన్నారు, ఆశ్రయుడా, కష్టకాలంలో రక్షకుడా అని చెబుతున్నారు. నిజంగా కష్టకాలంలో ఆయన రక్షణగానే ఉంటాడు. ఎవరికి ఉంటాడు? ఆశ్రయంగా ఎవరికి ఉంటాడు? ఆయన చిత్తాన్ని ఎరిగి, మనసు ఎరిగి మనం ప్రవర్తించిన వాళ్ళమైతే వారితో దేవుడు ఉంటాడు. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యానికి లోబడి జీవితాలను కట్టుకుంటున్నామండి? పరిశుద్ధంగా జీవించడానికి దేవుని వాక్యానికి భయపడి బ్రతుకుతున్న వాళ్ళం ఎంతమంది ఉన్నాం? మనం ప్రార్థన చేసి ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివి ఇక్కడికి వచ్చారు? ఎంతమంది మన పాపముని బల్లిచ్చేటప్పుడు కాకుండా ఇంటి దగ్గరే ఒప్పుకొని ఎంతమంది వచ్చాం? మనం చాలాసార్లు ఇక్కడ ఇచ్చినటువంటి 1 నిమిషం 2 నిమిషాలు ఏదో అన్నీ ఒప్పేసుకుందామని వస్తాం. సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి రావాలి. సిద్ధపాటు లేకుండా మనం ఒకవేళ అలా కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగేటటువంటి మనసు కలిగి దేవుని సన్నిధికి వస్తే చాలా పొరపాటు. దేవుడు నేను చేసే ప్రార్థన అంతా వింటున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అని అంటే అది చెల్లుబాటు అయ్యే ప్రార్థన కాదు. మొదటగా జీవితాన్ని సరిచేసుకోవాలి, పాపం ఒప్పుకోవాలి, దోషమును కడుక్కోవాలి, తిరుగుబాటుతనం మానుకోవాలి. నా ఇష్టం అనేటటువంటి జీవితాన్ని ఎక్కడికక్కడ సమాధి చేయాలి. దేవుని సన్నిధి వచ్చిన తర్వాత నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, దేవుని మనసు, దేవుని యొక్క వాక్యం ఎలా ఉందో అలా చక్కదిద్దుకోవాలని ప్రభు నేర్పిస్తున్నాడు. కనుక మా జీవితం ఎలా ఉంది కాబట్టి మరి ఇర్మియా ప్రార్థన చేస్తాడు అని చెప్పి అనుకున్నా. ఇర్మియా, నువ్వు ప్రార్థన కూడా చేయొద్దు, నువ్వు కూడా ప్రార్థన చేయొద్దు. నువ్వు ప్రార్థన చేసినా నేను విను. నువ్వే కాదు, సమూయేలు, మోషే లాంటి వారు వచ్చి నా సన్నిధిలో నిలబడినా వారి ప్రార్థన కూడా నేను అంగీకరించను. ఎందుకు? వాళ్ళని బట్టి కాదు, ఇశ్రాయేలు జీవితంలో ఉన్న పాపమును బట్టి, తిరుగుబాటు జీవితాన్ని బట్టి. కనుక నీ సహోదరి సహోదరుల కరువు వచ్చింది, కరువు కాలంలో ఏదో గొంతు మార్చేసి చాలా వినయంగా విధేయత నటించేసి దేవుని సన్నిధికి వద్దాం అనుకుని వాళ్ళు వారి జీవితంలో పాపమును దోషమును విడిచిపెట్టకుండా వచ్చి గొంతు మార్చి, ప్రభువా నువ్వే ఆశ్రయుడివి, నీవే కష్టకాలంలో రక్షకుడివి అని ప్రార్థనలు చేస్తే వింటాడు అనుకుని వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇర్మియా, వాళ్ళు కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగేటటువంటి మనుషులు, నువ్వు వారి నిమిత్తం ప్రార్థన చేయకు. కనుక ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితం ఎలా ఉందో, నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదని ఎప్పుడైనా ఆలోచన చేసి జీవిస్తున్నావు? నువ్వు చదువుతున్న వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటున్నావని దేవుడు వాక్యం ద్వారా నీకు నెమ్మది సమాధానం ఇస్తున్నాడా? గమనించు. కనుక
మరి ప్రియులారా, ఇది జీవితం కాదు. ఒకరిని హెచ్చరిస్తుంటే నా ఇష్టం, రక్షించబడిన తర్వాత అది నీ ఇష్టం కాదని దేవుని చిత్తానుసారంగా జీవించాలి. కనుక దేవుని సన్నిధానంలో ప్రియులారా, ప్రభు చెబుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా విని మన జీవితాలను చక్కదిద్దుకోవాలి. 13వ వచనం నుంచి చదువుతాం. అందుకు నేను, అయ్యో ప్రభు అయిన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామం కలగదు. ఈ చోటును నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారు ప్రభువా అంటున్నాడు ఇర్మియా. అయ్యో ప్రభువా, నేను సహాయం చేయను, నువ్వు ప్రార్థన చేయొద్దని నువ్వు అంటున్నావు. కానీ ప్రవక్తలు ఏం చెబుతున్నారంట? వాళ్ళు ఏం చెబుతున్నారు? అయ్యో ప్రభువా, మీరు ఖడ్గం చూడరు, క్షామం కలగదు, ఈ చోట మీకు స్థిరమైన సమాధానం ఇచ్చేదని దేవుడు చెబుతున్నాడు అని మరి ఇర్మియా వేరే ప్రవక్తల గురించి మాట్లాడుతుంటే ఆ కింద వచనాలు మీరు చదవండి. ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటిస్తున్నారు. ఎవరిని బట్టండి? నన్ను బట్టి, నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఇంకా నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనం, శకును, మాయ మంత్రాలను, తమ హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేయించున్నారు అంటున్నారు. చాలా మంది ప్రియులారా, మరి చాలా మంది అభివృద్ధి లేకపోతే ఆశీర్వాదాల కొరకు ఆశపడుతున్న వారు ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఒకవేళ మన జీవితాన్ని సరిచేసేటటువంటి వాక్యము, మాటలు మీరు వినకపోతే దేవుడు అంటున్నాడు, అయ్యో మరి ఆ పాస్టర్ గారు అలా బోధిస్తాడు, ఈ పాస్టర్ గారు మీరు దీవించబడతారు, ఇది ఈ పాస్టర్ గారు మీరే సమృద్ధి కలిగి ఉంటారు, ఈ పాస్టర్ గారు మరి ఆ సంఘంలో పాస్టర్ గారు ఎప్పుడు మేలుల గురించే చెబుతాడు, అక్కడికి పోతే బాగుండు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. వారితో నేను మాట్లాడలేదు. ఇర్మియా ఏమో, ఇదిగో ఇశ్రాయేలీయులారా మీలో ఈ పాపం ఉన్నదని ఇర్మియా చెబుతుంటే, దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెబుతున్నారంట? మీ మీద ఖడ్గం రాదు, క్షామం కలగదు అని వాళ్ళు చెబుతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? నేను వారితో మాట్లాడలేదు, వాళ్ళకు చెప్పలేదు, నా నామమును బట్టి వాళ్ళే ప్రకటిస్తున్నారు అని చెబుతున్నారు. కనుక ప్రియులారా, మేలులు, ఆశీర్వాదాలు తప్పనిసరి వస్తాయి. కానీ అవి ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో వాటిని తెలుసుకొని మనం జీవిస్తే వస్తాయి. అందరికీ కాదు. జీవితాలను చక్కదిద్దుకొని ప్రభుత్వం నడుస్తూ, ప్రభుత్వం గడుపుతూ మనం మేలులను అనుభవించవచ్చు, ఆశీర్వాదాలు అనుభవించవచ్చు. అంతేగాని దేవుని వాక్యానికి దూరమై, దేవుని సహవాసానికి దూరమై జీవిస్తూ, పాపంలోనే జీవిస్తూ, కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతూ, దేవుడు ఆ మాటలు అంటున్నాడు కదా, కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతూ ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలిగిన వారు అంట. ఇటువంటి జీవితాలను జీవిస్తూ గొంతు మార్చి దేవుని వాక్యాన్ని వల్లించి మనం ఒకవేళ దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు చెల్లుబాటు కావు. దేవుడు తప్పనిసరిగా నీకు మేలు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు, నీకు ఆశ్రయంగా ఉంటాడు. కానీ ఎప్పుడు దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి విలువించి విధేయత చూపించినప్పుడు దేవుడు నీకు మేలు, ఉపకారాలన్నీ చేస్తాడు. కనుక ఈ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయుల మాదిరిగానే మన దోషం మనలోనే ఉంచుకొని, మన పాపం మనలోనే ఉంచుకొని, కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతూ స్వేచ్ఛగా జీవిస్తూ, వాక్యం వదిలేసి ప్రార్థన మానేసి, ఒకవేళ మన జీవితాలు ఇలా పెట్టుకొని, ప్రభువా నువ్వు గొప్ప దేవుడివి, ప్రభువా నువ్వు ఆశ్చర్యకరుడివి, నువ్వు ఆశీర్వదించు దేవుడు అని ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థనలకు దేవుడు సుముఖంగా లేడు. కనుక దేవుడు మనతో చెబుతున్నట్లుగా జీవించాలి తప్ప వేరే వాళ్ళు అంటున్నారంట. ఇర్మియా ఏమో, ఇదిగో ప్రభువా వాళ్ళు ఖడ్గం రాదు, క్షామం రాదు అని చెబుతున్నారు. మరి అంటే దేవుడు నేను వారితో మాట్లాడను. వారి జీవితంలో ఉన్నటువంటి దర్శనములు, శకునములు, మాయమంత్రాలు, తమ హృదయంలో పుట్టిన వంచనను బట్టి ప్రకటిస్తున్నారు. ఈరోజు పాపమును ఖండించేటటువంటి మరి పాస్టర్స్ లేకపోతే విశ్వాసులు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా మంది విశ్వాసులు కానీ మరి పాస్టర్స్ కానీ పాపమును ఖండించుకోలేదు. నువ్వు ఎలా ఉన్నా దీవించబడతావని చెబుతున్నారు. కానీ దేవుని వచనాలు, పరిశుద్ధ లేఖనాల్లో అలాగ లేదు. దేవుడు
మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి, దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ప్రార్థన పూర్వకంగా మనం ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాం, మనం రక్షిస్తాం, మనం దీవిస్తాం. కనుక ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. కనుక మరి ప్రియులారా, ఇంకా మరి దేవుని సన్నిధిలో వాళ్ళు చేస్తున్న ప్రార్థన చాలా విడ్డూరంగా ఉంది. ప్రియులారా, భ్రమసి ఉన్న వాని వలె, రక్షింపలేని వాళ్ళ వలె ఉన్నావు ఎందుకు ప్రభు అని అడుగుతున్నారు, ఏదో కారణం తెలియనట్లుగా. కనుక కారణం దేవుడు మనకు తెలియజేస్తూనే ఉంటాడు. అమ్మా, నీ జీవితము ఇలా ఉంది. బ్రదర్, సిస్టర్, మరి నీ జీవితంలో ఉన్నటువంటి నీ లక్షణాలు, నీ జీవితము ఎలా ఉందో నువ్వు సరిచూసుకో, పరిశీలించుకొని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే వాటిని పక్కన పెట్టేసి మనము మరి ప్రియులారా ఈ విధంగా ప్రార్థన చేయడం మంచిది కాదు. కనుక దయచేసి వాక్యానుసారంగా మనము తెలుసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ విధంగా దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే దేవుడు మనం చేసిన ప్రార్థన వింటాడు. మన గురించి వేరే విశ్వాసులు సహోదరులు చేసినా వింటాడు, పాస్టర్స్ చేసినా వింటాడు. ఇప్పుడు ఇశ్రాయేలు మరి ఏమంటున్నారు అని అంటే, ప్రభువా మరి దయచేసి వారిని కనికరించని ఇర్మియా ప్రార్థన చేస్తుంటే, ఇర్మియా నీవు కూడా వారిని బట్టి ప్రార్థన చేయకు అంటున్నాడు. కనుక ఒకవేళ నా ఇష్టం అనుకుంటూ ప్రియులారా కాళ్ళకు అడ్డం లేనటువంటి జీవితాలు ఇశ్రాయేలు జీవించినట్లుగా ఒకవేళ మన జీవితం ఉంటే ఇది మన జీవితంలోని పాపములు దోషములు ఒప్పుకునేటటువంటి మరి సమయము. కనుక దయచేసి దేవుని సన్నిధానంలో మనం కనికరించే దేవుడు, ఆయన చూపే దేవుడిని మనం ఆరాధించడం